నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. గురువుల రోజుగా గురువారానికి పేరుంది. గురువులకే గురువైన సరస్వతీ మాతకు గురువు హయగ్రీవుడు. హయగ్రీవుడే సమస్త లోకాలకు గురువు. విష్ణువు అష్టమ అవతారం శ్రీకృష్ణ అవతారంలోనే అర్జునునికి కృష్ణుడు భగవతాబోధన చేశాడు. జగద్గురువుగా శ్రీకృష్ణుడు పేరు పొందగా సమస్త జీవరాశులకు గురువుగా ప్రకృతి కీర్తింపబడుతోంది. ప్రకృతి నుంచి సమస్త విద్యలను మనం చేర్చుకోవచ్చు. ప్రకృతిలో చెట్టు, పుట్ట, చెరువు, నది, గోవు అన్నీ గొప్ప గురువులే. పరోపకార బుద్ధితో ప్రకృతి జీవులు తమ సర్వస్వాన్ని పరులకు అర్పిస్తాయి. రాయితో కొడితే చెట్లు ఫలాలు ఇచ్చి కడుపు నింపుతాయి. చెట్లను అడ్డంగా నరికేస్తే వంట చెరుకుని ఇస్తాయి. కలుపుతో ఇళ్లు కట్టుకోమని, కలతలు లేకుండా జీవించమని ఆశీర్వదిస్తాయి. అందుకే ప్రకృతి కంటే గొప్ప గురువు, పెద్ద గురువు, మేధో గురువు ఎక్కడా ఉండరని పెద్దలు చెబుతారు. గురువారం గురుదేవుల వారం. విద్యా భోగకరి, యశస్సుఖకరి, విద్యా గురువునాం గురుహ అని సుభాషితాలు చెబుతున్నాయి. గురువులకు గురువు విద్యా గురువు. ఆ విద్యా గురువు వాగ్దేవి మాత. మరి చదువుల తల్లి గురువు ఎవరు అంటే ఠక్కున జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవము పాస్పహే అని సంస్కృత శ్లోకాన్ని చెబుతారు. జ్ఞానానికి, విద్యకు అధిదేవతైన హయగ్రీవుని ప్రార్థిస్తూ చదివే శ్లోకం ఇది. హయగ్రీవుడు అంటే శ్రీ మహావిష్ణువే. సమస్త విద్యలకే కాక సమస్త భువండ బాండవాలకు అధినాయకుడైన శ్రీ మహావిష్ణువు ధ్యానిస్తూ పఠించే ఈ శ్లోకం అత్యంత మహిమాన్వితమైంది. ఈ శ్లోక పారాయణతో జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయని, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయని, చదువులలో, పరీక్షల్లో విజయం చేకూరుతుందని, వాక్చాతుర్య శక్తి పెరుగుతుందని పురాణ గురువులు తెలియజేస్తారు. అజ్ఞానం తొలగడం, జ్ఞానం కలగడం, ఇందులోనే గురుతత్వం అంతా బోధపడుతుంది. విద్యాదేవత సరస్వతీమాత, బ్రహ్మనాసికనందు వాగ్దేవీమాత ఉన్నందువల్లే సృష్టికర్త బ్రహ్మదేవునికి సృష్టి కార్యం చేపట్టగలిగే మేధోగుణ సంపత్తి కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే విద్యాదేవత సమస్త విద్యలకు ఆదిదేవతే. అందుకే విద్యా గురుణం గురుం అనే సుభాషితం ఉత్పన్నమైంది. గురువులకు గురువు విద్య అయితే ఆ విద్య సరస్వతీదేవికి గురువు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే విద్యామాతకు గురువు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే సర్వాలంక భూషితుడిగా సమస్త అలంకారాల్లో చతుర్బాహుల్లో ఆయుధ సంపత్తు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వడు. ఆ రూపంలో చదువుల తల్లికి విద్యాబోధన చేయడు. విష్ణువు హయగ్రీవ అవతారంలో విద్యాదేవతకు సమస్త విద్యాశక్తులు ప్రసాదిస్తాడు. జ్ఞానానికి అధిదేవతైన హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే జ్ఞానం, మేధస్సు, జ్ఞాపక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తాయని ఏ పురాణ గురువైనా చెబుతారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానికి అధిదేవత అయినటువంటి హయగ్రీవుణ్ణి ఆరాధించే అతి పవిత్ర శ్లోకమిది. జ్ఞాన ఆనంద స్వరూపుడు, నిర్మల స్ఫటిక ఆకారం కలవాడు, సకల విద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవ స్వామిని ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. జ్ఞానానికి, విద్యకు అధిపతి సాక్షాత్ సరస్వతీ మాతకే గురుదేవులు హయగ్రీవులు. హయగ్రీవుని ఆరాధించే ప్రసిద్ధ హయగ్రీవ స్తోత్రాన్ని స్వామి వేదాంత దేశికన్ రచించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విద్య, జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. వైష్ణవ సాంప్రదాయంలో అతి ప్రధాన స్తోత్రం హయగ్రీవ స్తోత్రం అని సమస్త వైష్ణవ పురాణాలు చెబుతున్నాయి. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే మెడ, తల అంటే గుర్రం తల. దేవుడు హయగ్రీవుడు. జ్ఞానం, విద్య, వివేకం, వాక్కు, కళలు, సాహిత్యం, సంగీతం ఇలా అన్నిటికీ అధిపతి హయగ్రీవుడే. అయితే శ్రీ మహావిష్ణువు గుర్రం తల రూపంలో హయగ్రీవ అవతారం ఎత్తడానికి ఒక పురాణ గాథ ఉంది. శక్తిదేవత గురించి తపస్సు చేస్తే ఆ దేవత సమస్త శక్తులు కలగజేస్తుందని తన గురువు ద్వారా విన్న ఓ గుర్రం తలగల రాక్షసుడు శక్తిదేవత గురించి కఠోర తపస్సు చేశాడు. ఆమె శక్తులను కోరడమే కాకుండా తనకు మరణం లేకుండా వరమివ్వమని కోరతాడు. అయితే ఇది సృష్టి విరుద్ధ కోరిక అని
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని మరో వరం కోరుకోమని శక్తిదేవత చెబుతుంది. దీనిపై ఆలోచన సాగించిన ఆ రాక్షసుడు తన మాదిరి గుర్రం తల ఉన్న వ్యక్తి చేతిలో తప్ప తనకు మరణం ఎవరి చేతిలో రాకూడదని ఆ రాక్షసుడు కోరుతాడు. దానికి శక్తిదేవత తదాస్తు అని వరమిస్తుంది. వరగర్వంతో రాక్షసుడు వేదాలను తస్కరించి మరో రాక్షసునితో కలిసి ఆ మహత్తర వేదాలను సాగర గర్భంలో దాచేస్తాడు. దీంతో లోకంలో జ్ఞానం నశిస్తుంది. అప్పుడు సమస్త దేవ, యక్ష, కిన్నర, కింపురుష గణాలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుని వేద పరిరక్షణ చేయమని, అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను కాపాడమంటూ వేడుకుంటాయి. దీంతో విష్ణుదేవుడు మధు, కైటబులనే ఆ అసురులను గుర్రపుతల రూపం ధరించి సంహరిస్తాడు. వేదాలను సాగర గర్భం నుండి తీసుకువచ్చి వేదశక్తిని తనలో ఇముడ్చుకుంటాడు. అనంతరం వేదాలను బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. హయగ్రీవ అవతార రూపుడైన విష్ణుదేవుడు సమస్త విద్యలకు అధిపతి, వాగ్దేవి మాతకు గురుదేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే గుర్రపు తల కలిగిన విష్ణురూపుడే హయగ్రీవుడు. ఈ రూపం జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానానికి అధిపతిగా, వేదాలను రక్షించిన వాడిగా హయగ్రీవ స్వామి గుర్రపు శిరస్సుతో పూజలందుకుంటున్నాడు. గుర్రపు తల కలిగిన విష్ణురూప దైవాన్ని హయగ్రీవునిగా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పూజిస్తారు. శంఖం, చక్రం, జపమాల, పుస్తకం ధరించిన గుర్రపు తల హయగ్రీవ స్వామి చిత్రాలు మనకు అనేకం దర్శనమిస్తూ ఉంటాయి. కర్ణాటక ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠంలో గొప్ప భక్తుడైన వాదిరాజా తీర్థులు హయగ్రీవుని స్తుతిస్తూ పలు స్తోత్రాలు లిఖించారని, ఎంతో శ్రావ్యంగా ఆ స్తోత్రాలను పఠించేవారని ఆ ఆలయ చరిత్ర చెబుతోంది. అశ్విని దేవతలను దేవతా వైద్యులుగా చెబుతారు. అయితే కవల దేవతలైన అశ్విని దేవతల తలలు సైతం గుర్రం తలతోనే ఉంటాయి. శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో అవతరించడంతో అశ్విని దేవతలు సైతం గుర్రపు శిరస్సులు ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు పురాణ కథనాలు వినిపిస్తున్నాయి. దశావతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినటువంటి శ్రీ మహావిష్ణువు సకల భువన రక్షకుడని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని, దేవాతిదేవుడని, దేవతా సార్వభౌముడని ఏ పురాణ గురువైనా చెబుతారు. అయితే సర్వోన్నత సర్వోత్తమ దైవమైన శ్రీ మహావిష్ణువు వేద పరిరక్షణకు ఎత్తినటువంటి హయగ్రీవ అవతారం అత్యంత ప్రత్యేకమైనదని భక్తులు భావిస్తారు. సకల పర్వదినాల మాసంగా, సమస్త దేవతల ఆరాధనా మాసంగా శ్రావణానికి పేరుంది. సమస్త జ్ఞాన విజ్ఞాన సంపదకు ఆదిదేవత అయిన హయగ్రీవ జయంతిని మనం శ్రవణ పౌర్ణమి నాడే చేసుకుంటాం. గురువులకు గురువైన విద్యాదేవతలకే గురువుగా పేరొందినటువంటి హయగ్రీవ జయంతిని శ్రావణ పౌర్ణమి నాడు చేసుకుంటుండగా గురువారాన్ని హయగ్రీవ ఆరాధన రోజుగా మనం చేసుకుంటాం. విష్ణుదినంగా, విష్ణువారంగా, గురుదేవ వారంగా గురువారానికి పేరుంది. గురువార దైవాలుగా సరస్వతి అమ్మవారు, హయగ్రీవ స్వామిని మనం ఆరాధిస్తాం. విష్ణువుకు అంకితం చేయబడినటువంటి రోజుగా గురువారం నాడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జాతకంలో గురుబలం, బృహస్పతి శక్తి పెరిగి సంపద, జ్ఞానం, విజయం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అయితే దైవాంశ సంపూతులుగా, కారణజన్ములుగా అవతరించినటువంటి షిరిడీ సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి దేవాలయాలు సైతం గురువారం భక్త జనులతో కిటకిటలాడతాయి. గురువారం నాడు చేసే పూజలు, వ్రతాలతో ఆర్థిక సమస్యలతో పాటు సర్వ సమస్యలు తొలగిపోతాయని బోధక గురువులు తెలియజేస్తుంటారు. ఈ పూజా వ్రతాలతో జీవితంలో ఉన్నత స్థితి కలుగుతుందని చెబుతారు. సర్వోత్తమ సర్వోన్నత దైవమైన శ్రీ మహావిష్ణువుకు దేవగురువు బృహస్పతికి అంకితం చేయబడిన రోజు గురువారం. ఈ రోజున విష్ణువును ఆరాధిస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, జ్ఞానం లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణువును పసుపు రంగు పూలతో పూజించాలని, ఇదే విధంగా మేధో దక్షిణామూర్తిని పసుపు వర్ణ పుష్పాలతో ఆరాధించాలని పెద్దలు తెలియజేస్తున్నారు. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గురుదోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
విష్ణు ఆరాధనతో బృహస్పతి గ్రహం అనుకూల ఫలితాలు కలుగజేస్తుందని అంటున్నారు. గురువార ఉపవాస నియమం, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మానసిక ప్రశాంతత, తెలివితేటలు పెరుగుతాయని పండిత పెద్దలు చెబుతున్నారు. హరిత శోభితంగా దైవ మందిరాన్ని అలంకరించి విష్ణుదేవునికి పూజాధికాలు చేశాక శనగపప్పు, బెల్లం నైవేద్యం పెట్టాలని గురువులు తెలియజేస్తున్నారు. గురువారం చేసే పూజలు, వ్రతాలు, ఆరాధనలకు విశేష ఫలాలు ఉంటాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలా దైవస్థానం పొందినటువంటి వారిలో గురుదేవులు 3వ స్థానంలో ఉన్నారు. అసలు సృష్టిలో శిశువుకు ఆది గురువు మాతృమూర్తే. అందుకే ఆచార్య దేవో భవలో మాతృమూర్తికి స్థానం కనిపిస్తుంది. గురువు ఎవరికైనా గురువే. దేవతల గురువు బృహస్పతి. దేవగణాలను బృహస్పతి ఏ రీతిన శక్తివంతులుగా, యుక్తిపరులుగా, మేధో సంపన్నులుగా తీర్చిదిద్దాడో మనకు తెలుసు. రాక్షస గురువు శుక్రాచార్యుడికి వక్రాచార్యుడనే పేరు ఉన్నా విద్యాబుద్ధులు చెప్పడంలో మేటిగానే పేరుంది. దేవతలు అమృత తుల్యాలు కావడంతో మృత సంజీవిని విద్యతో రాక్షసులను శుక్రాచార్యుడు బతికించడం, లోక కంటకులతో సాధు పుంగవులు కష్టాలు పాలవడం తెలుసు. ఈ స్థితిలోనే దేవగురువు బృహస్పతి కుమారుడు రాక్షస గురువు శుక్రాచార్యుని వద్దకు మాయ బ్రాహ్మణ రూపంలో వచ్చి సంజీవని విద్యను నేర్చుకుని దానిని లోకోపకారానికి వినియోగించే ఘట్టాలు పురాణాల్లో కల్పిస్తున్నాయి. సర్వోత్తమ, సర్వోన్నత దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువుకు అంకితమైనటువంటి రోజుగా గురువారానికి పేరుంది. అయితే హయగ్రీవ అవతార రూపునిగా శ్రీ మహావిష్ణువుకు గురువారం నాడు ఆరాధిస్తారు. సమస్త జగత్తుకుని తిరుగులేని ఇక గురుదేవుడు హయగ్రీవుడే అని సర్వపురాణాలు చెబుతున్నాయి. గురువారం విష్ణు ఆరాధనతో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, జ్ఞానం లభిస్తాయంటూ కూడా పురాణ పెద్దలు చెబుతున్నారు. భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణువును పసుపు రంగు పూలతో పూజించాలని, అదేవిధంగా మేధో దక్షిణామూర్తిని పసుపు వర్ణ పుష్పాలతో ఆరాధించాలని పెద్దలు తెలియజేస్తున్నారు. ఓం భృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గురుదోషాలు తొలగిపోతాయని అంటున్నారు. విష్ణు ఆరాధనతో బృహస్పతి గ్రహం అనుకూల ఫలితాలు కలుగజేస్తుందని అంటున్నారు. గురువారం చేసే పూజలు, వ్రతాలకు ద్విగ్నీకృత ఫలితాలు లభిస్తాయని, విద్య, ఆరోగ్య సిద్ధి లభిస్తుందని, ఆర్థిక సమస్యలు సమసిపోతాయని ఏ ధార్మిక పురాణ గురువైనా చెబుతారు. గురువులందరికీ సంబంధించిన వారంగా గురువారానికి పేరుంది. అయితే హయగ్రీవ రూపుడైనటువంటి విష్ణుమూర్తిని గురువారం ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. విద్యామాతకే విద్యాశక్తులు ఒసిగినటువంటి హయగ్రీవుణ్ణి గురువారం నాడు విశేష రీతిలో ఆరాధిస్తూ ఉంటారు. గురువారాన్ని హయగ్రీవ వారంగానూ కొందరు పిలుస్తారు. అయితే ఏ గురువు ఆరాధన అయినా గురువారం విశేషంగా చేస్తారు. ప్రత్యేకించి గురు పౌర్ణమి నాడు సర్వగురువుల ఆరాధన చేస్తారు. వ్యాస భగవానుడు ఆది గురువుగా పేరొందారు. గురు పౌర్ణమిని తొలుత వ్యాస పౌర్ణమిగానే పిలిచేవారని, అనంతరం కాలంగా గురు పౌర్ణమిగా ఈ వేడుక చేసుకుంటున్నారని పౌరాణిక ఘన పాటీలు తెలియజేస్తున్నారు. భగవద్గీత బోధించినటువంటి గీతాచార్యుడు జగద్గురువు. ఇదే రీతిలో జగద్గురువులుగా శంకరాచార్యులు, రామానుజాచార్యులు పేరొందారు. హైందవ జాతికి చెందినటువంటి త్రిమత స్థాపకులుగా ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మాధ్వాచార్యులు పేరు పొందారు. అద్వైత మత స్థాపకులు శంకర భగవత్పాదులు కాగా, రామానుజాచార్యులు విశిష్ట దైవత్వాన్ని స్థాపించారు. మాధ్వాచార్యులు దైవత్వ మతాన్ని ప్రారంభించారు. ఇలా ఎందరెందరో గురువులు లోకరోద్ధరణకు పాటుపడ్డారు. దైవం మానవ రూపంలో అవతారం దాల్చినటువంటి గురువులుగా షిరిడి సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి, శ్రీమద్ విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తదితరులు పేరు పొందారు. శ్రేయోదాయక అనుగ్రహ అవకాశం ఉన్న రోజుగా గురువారాన్ని పెద్దలు అభివర్ణిస్తారు. గురురూప దైవాలుగా షిరిడి సాయినాథుని, గురు రాఘవేంద్ర స్వామిని భక్తులు ఆరాధిస్తారు. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా షిరిడీలో షిరిడి సాయినాథుని ఆలయం దివ్య భవ్య రీతిలో దర్శనమిస్తుంది. పిలిచిన పలికే దైవం షిరిడి సాయినాథుడు భక్తులతో ఆరాధింపబడతాడు. షిరిడీలో ఒక్కో భక్తునికి ఒక్కో అనుభవం కలుగుతుంది. షిరిడి సాయినాథునికి, మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామికి, కోరుకొండ లక్ష్మీ నారసింహస్వామికి, విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారికి గురువారం నాడు విశేష రీతిలో పూజాధికాలు, అర్చనలు జరుగుతాయి. షిరిడి పుణ్యక్షేత్రంలో దీక్షా భక్తులు పసుపు రంగు దుస్తుల్లో దర్శనమిస్తారు. ఆలయంలో
పూజాధికాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. గురువారం పూజలతో శాంతి, వృద్ధి, అభివృద్ధి, కుటుంబ సామరస్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గురురూప దైవాలుగా, దైవాంశ సంభూతులుగా, కారణ జన్ములుగా షిరిడీ సాయినాథులు, గురు రాఘవేంద్ర స్వామి, శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదిగాగల మహనీయులు ఎందరో మనకు పుణ్య భారతావనిలో దర్శనమిస్తారు. గురు శబ్దం ధ్వనించే గురువారం నాడు గురుదేవులు, గురుదైవ దైవాలు ఆరాధించబడడం మనకు తెలిసిందే. గురువుల రోజు గురువారాన్ని సాయినాథ భక్తులు గురుదైవ రోజుగా భావించి బాబాకు పూజాధికాలు చేస్తారు. సాయి సచ్చరిత పఠించడం, సాయి చాలీసా వినడం, భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. తీర్థం అంటే భగవత్ ఆశీర్వాదం, ప్రసాదం అంటే దైవానుగ్రహమని భక్తులు తెలియజేస్తున్నారు. విష్ణు ఆరాధన పసుపు బట్టలతో, సాయిబాబా ఆరాధన పసుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి చెయ్యాలని, ఇలా చేస్తే కనుక సునాయాసంగా దైవానుగ్రహం లభిస్తుందని పురాణ గురువులు చెబుతున్నారు. షిరిడీ సాయినాథుని ప్రసన్నం చేసుకోవడానికి 9 గురువారాల పాటు వ్రతం పాటించాలని భక్తులు తెలియజేస్తున్నారు. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా షిరిడీలో నెలకొని ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయానికి ప్రతినిత్యం అసంఖ్యంగా భక్తులు తరలివస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే షిరిడీ సాయినాథ సంస్థానంలో అటు శ్రీరామనవమి వేడుకలు, ఇటు ఇరుసు ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తూ ఉంటారు. మానవాళికి ఉండాల్సినటువంటి ప్రేమ, శాంతి, ఆధ్యాత్మిక బోధన, సర్వమత సారాంశం, మత సామరస్యం తదితర అంశాలపై షిరిడీ సాయినాథుని బోధనలు సాగేవని సాయి చరిత్ర చెబుతోంది. దైవం ఒక్కడే, అందరినీ పాలించేది ఆ సర్వేశ్వరుడే, సబ్కా మాలిక్ ఏక్ హే అని షిరిడీ సాయిబాబా తెలియజేశారు. మసీదు, దేవాలయం రెండూ ఒకటేనని బాబా చాటి చెప్పారు. బాబా బోధనలో ముఖ్యమైనవి శ్రద్ధ, సబూరి. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం శ్రద్ధగాగా, ఓర్పు, సహనాన్ని సబూరిగా చెబుతారు. మానవ సేవే మాధవ సేవ, ప్రతి జీవిలో దైవాన్ని చూడాలని, ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాలని, దాన ధర్మాలు, దయాజాలి, కరుణా గుణాలు కలిగి ఉండాలని బాబా బోధనలు సాగినట్టుగా సాయి చరిత్ర తెలియజేస్తోంది. సద్గురువును ఆశ్రయించి ఆ సద్గురువుపై విశ్వాసముంచితే గనక ఆత్మగానం కలుగుతుందని, ఫలితాలతో సంబంధం లేకుండా తమ బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాలని బాబా బోధనలు సాగేవని పురాణ గురువులు చెబుతున్నారు. అహంకారం కూడదని, నశ్వర వస్తువులపై, లోక విషయాలపై వ్యామోహాన్ని వీడి ధార్మిక, ఆధ్యాత్మిక వైపు పయనం సాగించాలని బాబా తెలియజేశారని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు. బాబా బోధనలు నాటికి, నేటికి, ఎప్పటికీ శిరోధార్యం, మార్గదర్శకమని పురాణ స్రష్టలు చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువు అంటే సర్వోన్నత, సర్వోత్తమ, అగ్రేసర స్థితికారక దైవమని సమస్త పురాణాలు చెబుతున్నాయి. అమరుల గురువుగా పేరొందిన బృహస్పతి మేధో సద్గుణ సంపన్నుడిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. హైందవ పురాణాల ప్రకారం దైవాగ్రగణ్యుడి శ్రీమన్నారాయణుడు భక్తుల పూజలు అందుకొనిచుండగా గ్రహదైవంగా గురువు బృహస్పతి కీర్తింపబడుతున్నాడు. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇలా ఎందరో గురువులు భక్తులతో గురువార పూజలు అందుకుంటున్నారు. గురువారం విష్ణు ఆరాధనలో భాగంగా ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్య మంత్రాన్ని పఠించాలని, పసుపు పుష్ప పూజల అనంతరం తీయని మిఠాయి వస్తువులు, కదళీ బలాలను నైవేద్యంగా పెట్టాలని పురాణ గురువులు చెబుతున్నారు. గురు రాఘవేంద్ర స్వామి, సాయినాథుని ఆలయాల్లో గురువారం భక్తజన వరద ప్రవహిస్తుంది. షిరిడీ సాయినాథునిపై అపార విశ్వాసం, భక్తి కలిగిన సాయి భక్తులు 9 గురువారాల పూజా వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణు గురు రాఘవేంద్ర షిరిడీ సాయినాథుని ఆరాధనలతో అన్ని ఆటంకాలు తొలగి శాంతి, సానుకూలత, ప్రగతి లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతారు. ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.